వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ Brain. ఇప్పటిదాకా అయితే 10th క్లాస్ సంబంధించి ప్రీ ఫైనల్ పేపర్స్ అండ్ గవర్నమెంట్ పేపర్స్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మనకు మరొక 10 రోజులు అయితే ప్రారంభం కాబోతున్నాయి పబ్లిక్ ఎగ్జామ్స్ మార్చ్ 2 నుంచి. సో అందులో భాగంగా ఇప్పుడు నేను పెట్టే ప్రతి పేపర్ని అయితే చాలా జాగ్రత్తగా గమనించండి. ఒకసారి ఈ పేపర్ని ఒక క్విక్ రివిజన్ లాగా అయితే వాడుకోండి. సో డెఫినెట్గా అయితే మీకు మంచి మార్కులు వస్తాయి. అలాగే కొన్ని క్వశ్చన్స్ ఇందులో నుంచి తప్పకుండా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఒకసారి నేను ఈ పేపర్స్ అయితే మీకు స్క్రోల్ డౌన్ చేస్తాను అండ్ ఒకసారి చూసుకోండి. అలాగే ఈ పేపర్ మొత్తం చూసాక ఎంత పర్సెంటేజ్ మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారు అనేది కమెంట్ చేయండి. అలాగే ఎన్ని క్వశ్చన్స్ టఫ్గా ఉన్నాయి, ఈ పేపర్ టఫ్గా ఉందా డిఫికల్ట్గా ఉందా కూడా కమెంట్ చేయండి. సో నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఇంకొక 3-4 పేపర్స్ అయితే ఉన్నాయి ప్రెజెంటేషన్ సంబంధించి, అవన్నీ వినిపిస్తాను. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్ షేర్ సమ్మన్ హూ ఇస్ వన్. ఒకవేళ మీకు అవసరం లేకపోయినా ఎవరికి అవసరం తప్పకుండా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా అయితే టాపిక్ వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, కెమిస్ట్రీకి సంబంధించి ఒక ఫైనల్ పబ్లిక్ పేపర్ అనమాట. ఇది ఎందుకంటే మా స్టూడెంట్స్ అందరికీ దీన్ని ఒక క్విక్ రివిజన్ లాగైతే ఇస్తున్నారు, ఎస్పెషల్ ఇంటర్మీడియట్ వాళ్ళకి. సో ఆ గ్రూప్లో నాకు ఏవైతే వస్తాయో నేనైతే మీకు వాటిని షేర్ చేస్తాను. సో జస్ట్ టేక్ ఇట్ యాజ్ అ ప్రాక్టీస్ మోడల్ పేపర్లో అయితే వాడుకోండి. ఇక్కడ చూడండి, మొత్తం మీకు సెక్షన్ ఏలో మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. ఇక్కడ చూస్తే ఫస్ట్ చూడండి, లిథియం సాల్ట్స్ ఆర్ మోస్ట్లీ హైడ్రేటెడ్ వై. సెకండ్, వాట్ ఈస్ ద కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ COD అండ్ BOD బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఉంటుంది ఇక్కడ జువాలజీలో. అండ్ థర్డ్ వన్ చూడండి, విచ్ ఆక్సైడ్స్ కాజెస్ యాసిడ్స్ అండ్ వాట్ ఈస్ pH వాల్యూ. అండ్ నెక్స్ట్, స్టేట్ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్. అండ్ ఫిఫ్త్ వన్ చూడండి, ద ఇంపీరియల్ ఫార్ములా ఆఫ్ కాంపౌండ్ ఈజ్ CH2O, ఇట్స్ మాలిక్యులర్ వెయిట్ ఈస్ 90, క్యాల్కులేట్ ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ద కాంపౌండ్. ఇది ఫిఫ్త్ వన్ చూడండి. అండ్ సిక్స్త్ వన్కి వచ్చేస్తే కనుక, వాట్ ఈస్ మీన్ బై అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్. సెవెంత్ వన్ చూడండి, వాట్ హ్యాపెన్ వెన్ మెగ్నీషియం మెటల్ ఈస్ బర్న్డ్ ఇన్ ఎయిర్. అండ్ ఎయిత్ వన్ చూడండి, what are intensive and extensive properties. 9th one, state the third law of thermodynamics. 10th one, how do you prepare ethyl chloride from ethylene. అండ్ ఇవన్నీ కూడా మీకు లైక్ 2 మార్క్ క్వశ్చన్స్ చూడండి. అవన్నీ కూడా 10 క్వశ్చన్స్ రాసి ఉంటుంది. అండ్ దాంట్లో అయితే మీకు ఎలాంటి ఛాయిస్ లేదు. సెక్షన్ బిలో చూస్తే కనుక యూ హ్యావ్ టు రైట్ 6 క్వశ్చన్స్, ఎనీ 6 క్వశ్చన్స్, ఏవైనా 6 క్వశ్చన్స్ రాయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్స్. 6 4 24 చూడండి. అండ్ ఇక్కడ చూడండి, డిడ్యూస్ బాయిల్స్ లా అండ్ చార్లెస్ లా. ఇది నేను చదువుతున్నప్పటి నుంచి కూడా ఈ క్వశ్చన్ కామన్ గా ఉంది. సో మేబీ మే ఎక్స్పెక్ట్ వెరీ రిపీట్ క్వశ్చన్ కాబట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ బ్యాన్స్ ఈక్వేషన్ ఇది కూడా చూసుకోండి. అండ్ 13th చూడండి, ఎక్స్ప్లెయిన్ ద హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్ ఇన్ PCl5 మాలిక్యూల్స్, అది చూసుకోండి. అండ్ 14th చూడండి, వాట్ ఈస్ హైడ్రోజన్ బాండ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్ విత్ ఎగ్జాంపుల్. ఇది కూడా నేను చదువుతున్నప్పటి నుంచి ఉంది కాబట్టి ఖచ్చితంగా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా గన్ షాట్ రిపీట్ క్వశ్చన్స్ అనమాట. మీరు అకార్డింగ్ టు బ్లూ ప్రింట్ చూస్తే కనుక ఆ బ్లూ ప్రింట్ లో కూడా మీకు ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువగా చూపిస్తారు, అంటే ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ 15th చూసుకోండి. అండ్ 16th చూడండి, రైట్ ఎ ఫ్యూ లైన్స్ ఆన్ ద యూటిలిటీ ఆఫ్ హైడ్రోజన్ యాజ్ అ ఫ్యూయల్. అండ్ 17th ఎక్స్ప్లెయిన్ బోరాక్స్ బెడ్ టెస్ట్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్. అండ్ 18th చూడండి, ఎక్స్ప్లెయిన్ డిఫరెన్సెస్ ఇన్ ప్రాపర్టీస్ ఆఫ్ డైమండ్ అండ్ గ్రాఫైట్స్ ఆన్ ద బేసిక్ ఆఫ్ దేర్ స్ట్రక్చర్. ఇవన్నీ కూడా 4 మార్క్ క్వశ్చన్ చూడండి. సో ఏ క్వశ్చన్ మిస్ చేసుకోవద్దండి. ఇవన్నీ చూసారు కదా, ఇప్పటిదాకా మీరు ఎంతవరకు చేస్తారో ఒకసారి అయితే కమెంట్ చేయండి. అండ్ సెక్షన్ సిలో చూడండి, మీకు మొత్తం 3 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఈ 3 మీరు రాసిన క్వశ్చన్స్ ఏంటంటే కేవలం 2, అంటే ఏవైనా 2 క్వశ్చన్ మీకు రాసి ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, వాట్ ఆర్ ద పోస్టులేట్ ఆఫ్ బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ అండ్ డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ మోడల్ టు ఎక్స్ప్లెయిన్ వేరియస్ సిరీస్ ఆఫ్ లైన్ అండ్ ఇక్కడ ఏదో ఉంది స్పెక్ట్రా ఇన్ హైడ్రోజన్ ఆటమ్స్. అండ్ 20 చూడండి. అండ్ 21 చూడండి, గివ్ 2 మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఎసిటైలిన్, హౌ డస్ ఇట్ రియాక్ట్ విత్ వాటర్ అండ్ ఓజన్. ఎసిటైలిన్ గురించి ఇచ్చారు. సో ఈ క్వశ్చన్స్ అన్ని చూసుకోండి. ఖచ్చితంగా అయితే మీరు దీంట్లో నుంచి కొన్ని తప్పకుండా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అలాగే ఈ పేపర్ చూసాక మీరు ఎంతవరకు చేశారు, అంటే మీ ప్రిపరేషన్ ఎంతవరకు ఉంది, అంటే బాగా సూపర్ ఫాస్ట్గా ఉందా, మోడరేటా, బిలో యావరేజా అనేది కమెంట్ చేయండి. లేదంటే ఎంత పర్సెంట్ చేయగలుగుతున్నారు, 70%, 80%, 50% కూడా కమెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏం పేపర్స్ కావాలో కమెంట్ చేయండి.
డెఫినెట్ గా మీకు ఆ పేపర్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ పేపర్ చూడండి, 2024 పేపర్. సో దీన్ని బాగా అయితే ప్రాక్టీస్ చేసుకోండి. సో అన్ని కాకపోయినా దీంట్లో నుంచి కొన్ని కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ లాస్ట్ 2 years పేపర్స్ పక్కా అయితే ప్రాక్టీస్ చేసుకోండి. సో డెఫినెట్ గా మీకు రిపీట్ గా వచ్చి ఛానల్ ఉంటుంది. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ డూ లైక్. మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ డెఫినెట్ గా మీకు మంచి కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.